అప్పుడు మంచి ఆరోమా రావాలంటే లైట్గా పచ్చి నెయ్యి, మళ్ళీ కాగబెట్టి నెయ్యి కాదు, ఇట్లా ఇచ్చేయాలి. ఒకవేళ బాక్స్ అయినా కూడా బాక్స్ మీట్లు ఇట్లా వేసుకోవాలి. కస్టమర్ కాడికి పోగానే ఆ పచ్చి నెయ్యి కరుగుతుంటే ఒక మంచి వాసన అనేది వస్తుంటుంది. ఇక అప్పుడు కస్టమర్ చాలా తృప్తి పడతాడు. ఇదే బిర్యానీ సీక్రెట్, ఏం లేదు. మనం ఇందులో నెయ్యి ఎక్కువ వేస్తే టేస్ట్ వస్తుంది అనుకోవద్దు, టేస్ట్ రాదు. బిర్యానీ టేస్ట్ సవ్వగా వచ్చేస్తుంటుంది, అట్లా రావచ్చు సార్. ఎప్పుడైనా మనం చిన్న చిన్న చిట్కాలే, ఎక్కువ ఖర్చు పెట్టొద్దు, తక్కువ మెయిన్ మీరు ఎంత చేసినా సరే సార్ మెయింటెనెన్స్ కానీ పోతుంది. మెయింటెనెన్స్ మీరు కరెక్ట్ చేసినంటే మీకు ₹1,00,000 ఖర్చు వచ్చి ₹1,00,000 కౌంటర్ వచ్చి ₹1,00,000 ఖర్చు వచ్చి ₹1,00,000 కౌంటర్ వచ్చి ₹1,00,000 ఖర్చు వచ్చిన కూడా ఉన్నారు. అట్లా మెయిన్ అక్కడనే పోద్ది, మెయిన్ అక్కడనే. ఇది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోరు. మనం వ్యాపారం చేస్తున్నామంటే ₹10 వస్తే ₹7 ఖర్చు పోయినా ₹3 మిగిలేటట్టు ఉండాలి. బయట కూర్చున్న ఎన్నో అనుకుంటుంటారు మామూలుగా, అంటే ఫుడ్ మీద 50% అట్లా మిగులుతుంది అనుకోరు, కానీ అట్ట ఎప్పటికీ మిగలదు. మన ఖర్చులు మనకే ఉంటాయి. షాప్ రెంటు, కూరగాయలని, ఆ బిల్లులని, ఈ బిల్లులని, సాయంత్రం చికెన్ బిల్లులని నాన్ స్టాప్ వస్తూనే ఉంటారు. మాస్టర్లని, ఇదంతా చాలా రిస్క్ ఉంటుంది. అంటే లాభం లేదని కాదు, ఫుడ్లో లాభం లేదని కాదు, మనం మన ప్లానింగ్ ఎమ్మడి పోతేనే ఒక ప్లానింగ్ ఏం మాత్రం అటు ఇటు అయినా కూడా బయటపడుతుంది, మొత్తం బ్లాస్ట్ అయిపోతారు. అట్లా వేసే అడుగు జాగ్రత్తగా వేయండి అట్లా.